పర్యావరణం, సస్టైనబిలిటీ ఈ ఫీల్డ్స్లో కెరియర్ మొదలుపెట్టాలనుకుంటున్న స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఇంటర్న్షిప్ కాదు, కెరియర్ను ఒక పెద్ద మలుపు తిప్పగల ఒక శక్తివంతమైన అవకాశం. క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్, బ్లూ ఎకానమీ లేదా సస్టైనబిలిటీ ఈ మాటలు వింటేనే ఎగ్జైట్ అయ్యేవాళ్ల కోసం, ఈ రంగాల్లో ఏదైనా సాధించాలని ప్యాషనున్న వాళ్ల కోసమే ఈ అవకాశం. భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఇంటర్న్షిప్ సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఎదురుచూస్తోంది. సరే, ఇంత గొప్ప అవకాశాన్ని అందిస్తున్న ఆ సంస్థ ఏది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముందుగా ఆ వివరాలు చూద్దాం. అప్పుడే కదా ఈ ఇంటర్న్షిప్ ఎంత ప్రెస్టీజియస్ అనేది అర్థమవుతుంది. ఈ సంస్థ పేరు ICED, అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పేరు వింటేనే అర్థమైపోతుంది కదా ఇది ఎంత పెద్ద సంస్థో, ఏ రంగంలో పనిచేస్తుందో. ICED వెనుక ఎవరున్నారో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. దీనిని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇంకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే CAG. దేశంలోనే అత్యున్నత ఆడిట్ సంస్థలన్నమాట. సో దీనికి ఎంత హై లెవెల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఓకే, సంస్థ ఎంత పెద్దదో అర్థమైంది కదా. ఇక అసలు విషయానికి వద్దాం. అదే ICED ఇంటర్న్షిప్ స్కీమ్. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. దేనిలో? ఎన్వైరన్మెంటల్ ఆడిటింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పాలసీ రీసెర్చ్ ఇలాంటి కీలకమైన రంగాల్లో. అంటే ఇది కేవలం పుస్తకాల్లో చదివేది కాదు, చేతులతో చేసి నేర్చుకునే నిజమైన అనుభవం. ఇక్కడ ఇంటర్న్గా చేరిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ థీమ్స్ మీద పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లూ ఎకానమీ, క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంటల్ ఆడిటింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంతేకాదు జెండర్ రిలేటెడ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద కూడా. ఇవన్నీ ఫ్యూచర్ని డిఫైన్ చేసే రంగాలు, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంతకీ ఈ అద్భుతమైన అవకాశానికి అప్లై చెయ్యాలంటే ఎవరు అర్హులు? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్, ఎందుకంటే ఇది తమకు సరైన అవకాశమా కాదా అని తెలుసుకోటానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, లిస్ట్ చాలా పెద్దది. ఓషన్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, అంతేనా? IT అండ్ డేటా అనాలిటిక్స్, ఆర్కిటెక్చర్, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని బట్టి తెలుస్తోంది కదా ఈ ప్రోగ్రాం ఎంత ఇంటర్ డిసిప్లినరీగా ఉందో. సో ఇన్ని ఫీల్డ్స్ ఉన్నా వాటన్నింటినీ కలిపే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే చదువుకుంటున్న కోర్స్కి పర్యావరణం, సస్టైనబిలిటీ, డేటా లేదా పాలసీతో సంబంధం ఉండాలి. బేసిక్గా ఈ ఫీల్డ్స్తో కనెక్షన్ ఉన్న ఎవరైనా సరే ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించాలి. ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ విషయానికొస్తే ముందుగా 2 నెలలుంటుంది. వినడానికి తక్కువ టైమే అనిపించొచ్చు, కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ పీరియడ్ ఇది. అంతేకాదు ఇక్కడ మరో మంచి విషయముంది. ఇంటర్న్స్ల పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ పీరియడ్ని 6 నెలల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇదొక రకంగా స్కిల్స్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఇన్సెంటివ్ లాంటిది. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి కేవలం 2 మాత్రమే సెలెక్ట్ చేస్తారు, జస్ట్ 2. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం ఎంత కాంపిటేటివ్గా, ఎంత ప్రెస్టీజియస్గా ఉంటుందో. సరే, ఇంత కాంపిటీషన్ని ఫేస్ చేసి ఈ ఇంటర్న్షిప్ సాధిస్తే దానివల్లొచ్చే బెనిఫిట్స్ ఏంటి, కెరియర్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటర్న్షిప్తో వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. మొట్టమొదట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్తో నేరుగా పనిచేసే ఎక్స్పోజర్ వస్తుంది. రెండవది, ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఫైనల్గా CVకి ఇదొక కెరియర్ డిఫైనింగ్ ఎంట్రీ అవుతుంది. అంటే అనుభవం నుంచి కెరియర్ గ్రోత్ వరకు ఒక క్లియర్ పాత్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్విరాన్మెంట్, గవర్నెన్స్ లేదా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ ఫీల్డ్స్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ ఇంటర్న్షిప్ ఒక నిజమైన గేమ్ చేంజర్, భవిష్యత్తుకు ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తుంది. సో ఈ అవకాశం ఎంత విలువైనదో చూశాం కదా, అందుకే ఇది అంత కాంపిటేటివ్గా ఉంటుంది. కాబట్టి యాక్షన్ తీసుకోటానికి ఎక్కువ ఆలస్యం చెయ్యకూడదు. మర్చిపోవద్దు, సీట్లు చాలా లిమిటెడ్, అందుకే ఇది అంత స్పెషల్. ఇక్కడ దొరికేది సాధారణ ఎక్స్పోజర్ కాదు, నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్.
ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. ఇక్కడ పనిచేసే డొమైన్స్ అన్నీ కూడా ఫ్యూచర్ రెడీ, అంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని నడిపించే కీలకమైన రంగాలు ఇవి. ఈ సమాచారం ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టి, ఇలాంటి అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్లతో షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్, స్టూడెంట్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. దీని అప్లికేషన్ ప్రాసెస్ మీద ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటి విశ్లేషణ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ఏమనుకుంటున్నారో